అందరికీ వందనాలు. నా పేరు మాధురి. నేను చెప్పబోయే వాక్యం 91వ కీర్తన. మహోన్నతుని చోట నా నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రయించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని యెహోవాకు వచ్చి చెప్పుచును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రమ కలుగును. ఆయన సత్యము కేడమును రాలోనే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటేల గర్భానముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలీలను అపాయమేమీ నిద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా పతిహీనకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నీ వస్త్రముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. నీ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడుటకు యెహోవా నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదముకు రాయి తగలకుండా వారిని తమ చేతులపై ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగపాములను తొక్కెదవు. కొదమ సింహములను భుజంగంను అనగ తొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుదాని కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామం ఎరిగివాడు కనుక నేను అతన్ని కనపరచగలను. అతడు నాకు మొదపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చగలను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. చెప్పబోయే వాక్యం 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులొట్టి సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు రమ్య. నేను చెప్పబోయే వాక్యం 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడిన యెడల దానిని కావలి కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేగమున లేచి చాలా రాత్రి తరువాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తింటుండటం వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములంటి వారు. వారితో తమ అంబుల బది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరుద్ధులతో వాదించుదురు. అందరికీ వందనాలు. నా పేరు ఐషి. నేను చెప్పబోయే వాక్యం తంతలి 15:9. బతిహీన మార్గము యెహోవాకు ఏమో నీటిని ఆచరించు వానిని ఆయన ప్రేమించు. అందరికీ వందనాలు. నా పేరు కీర్తనలు 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేశారు. అందరికీ వందనాలు. నా పేరు స్పందన. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలో 125:1. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండల నుండ్రు. వందనాలు. నా పేరు చంద్రపల్లి. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 34 కీర్తనలు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అందరికీ వందనాలు. నా పేరు రాజేష్. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 3:33. భక్తిహీనులు ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చెను, నీతిమంతులు నివాస స్థలములు ఆయన ఆశీర్వదించును. ఆమేన్. అందరికీ వందనాలండి. నా పేరు మోజేష్. నేను చెప్పబోయే వాక్యం 119:127. బంగారం కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉండేను. ఆమేన్. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 119:42. నేనైతే తత్వతమైన నీ తర్వాత కేవలము సత్యము. ప్రజలు ధైర్యంగా చెప్పాడు, ఏదో చెప్పేశాడు, అదిరిపోయింది. అందరికీ వందనాలు. నా పేరు సిద్ధు. నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 3:16. దేవుడు ఇల్లు ప్రేమించింది. ఆమేన్. దేవుడు ఈ లోకాన్ని అసలు లోకాన్ని ఉంది కానీ ఈ లోకాన్ని బిట్టు దేవుడు ప్రేమించాడు. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు బిట్టు. నేను చెప్పబోయే వాక్యం యోహాను 1:1-3. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు వద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండును. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండును. సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్.